ఇప్పుడు మిల్లెట్స్ వచ్చాయి, మిల్లెట్స్ తినండి మీరు ఆరోగ్యంగా ఉంటారని చెప్తున్నారు. స్టార్ట్ చేస్తాము, మిల్లెట్స్ అనేవి స్టార్ట్ చేస్తాము, ఆరోగ్యంగా ఉండాలనుకుంటాం. కానీ 1 or 2 days, 3 days ఆర్ 1 week, 1 month వరకు ఓకే, కానీ తర్వాత తినలేము. కరెక్ట్. మిల్లెట్స్ తినొచ్చా, తింటే మంచిదేనా, ఒకవేళ స్టార్ట్ చేయాలంటే ఎలా స్టార్ట్ చేయాలి, ఓవరాల్గా ఏంటి మ్యామ్ దీని గురించి? సో వెన్ ఐ టాక్ అబౌట్ మిల్లెట్స్ అంటే సూపర్ ఫుడ్స్. అది మన అందరికీ తెలిసిందే. ఎందుకు సూపర్ ఫుడ్స్ అంటే మిల్లెట్స్లో వీ హ్యావ్ లాట్ ఆఫ్ ఫైబర్, ప్రోటీన్, యాంటీ ఆక్సిడెంట్స్, వైటమిన్స్, మినరల్స్ ఇవన్నీ చాలా అధికంగా ఉన్నాయన్నమాట మిల్లెట్స్లో. సో దే ఆర్ ఎక్సలెంట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం రాగి తీసుకుంటాం. రాగి ఈజ్ వెరీ రిచ్ ఇన్ కాల్షియం. చాలామందికి బోన్ అబ్నార్మాలిటీస్, చిన్న ఏజ్లోనే ఫ్రాక్చర్స్తోని బోన్స్ విరిగిపోవడము, ఆర్ ఉమెన్ ఇన్ దేర్ 30s, జస్ట్ 30, 31, 32 రీచ్ అవ్వగానే ఇన్ దేర్ mid-30s దే ఆర్ కమింగ్ విత్ బోన్ ప్రాబ్లమ్స్, నీ ప్రాబ్లమ్స్, అండ్ దే ఆర్ హ్యావింగ్ ఆస్టియోపొరోసిస్. ఎందుకు? కాల్షియం డెఫిషియన్సీ వల్ల. మనకు రాగిలో ఏంటంటే ఇట్ హ్యాస్ వెరీ హై కాల్షియం లెవెల్స్. సో అట్లా ఈచ్ మిల్లెట్ ఐటెంలో ఇట్ ఈస్ వెరీ రిచ్ ఇన్ వేరియస్ న్యూట్రియంట్స్. ఇప్పుడు మనం న్యూట్రిషనల్ సిగ్నిఫికెన్స్ మనం మిల్లెట్స్లో చూసినట్టయితే ఇట్ ఈస్ 10 on 10 అండి. ఇట్ హ్యాస్ గాట్ ఎక్సలెంట్ సోర్స్ ఆఫ్ ప్రోటీన్, ఫైబర్, ఆల్ వైటమిన్స్, మినరల్స్ అన్నీ ఉన్నాయి. బట్ అధికంగా తీసుకోవద్దు. ఏదైనా మనం అధికంగా తీసుకుంటే అది విషం అవుతుంది. ఏదైనా మనం చాలా తక్కువగా తీసుకుంటే ఇట్ విల్ ల్యాండ్ అప్ ఇన్ టు డెఫిషియన్సీ. సో ఆ మోడరేషన్ అనేది రావాలి. ఇట్ హ్యాస్ టు బీ అ బ్యాలెన్స్. అండ్ మీరు అడిగిన క్వశ్చన్కి మిల్లెట్స్ అందరూ తీసుకోవచ్చా అంటే లేదు. కొంతమందికి డైజెషన్ ఇష్యూస్ ఉంటాయి. అండ్ మనము ఇన్ని ఇయర్స్ నుంచి ఒక కైండ్ ఆఫ్ ఫుడ్ ప్యాటర్న్కి అలవాటు పడిపోయాం, రైట్? అంటే మన గ్రాండ్ పేరెంట్స్, మన పేరెంట్స్, ఎవ్రీబడి కమ్స్ ఫ్రమ్ అ డిఫరెంట్ ఫుడ్ కల్చర్ కదా. అంటే మన గ్రాండ్ పేరెంట్స్ చూసినట్టయితే వాళ్ళ ఆహారం కంప్లీట్లీ డిఫరెంట్ ఉండే ఆ జనరేషన్లో. దెన్ కమింగ్ టు అవర్ పేరెంట్స్, అండ్ మన పేరెంట్స్ మనకు చిన్నప్పటి నుంచి ఏదైతే అలవాటు చేశారో మనకు అదే అలవాటు అయింది. సో ఇప్పుడు సడన్గా వచ్చేసి ఇప్పుడు మిల్లెట్సే అలవాటు లేని వాళ్ళకు నువ్వు పొద్దున్న నుంచి రాత్రి వరకు మిల్లెట్సే తినాలి అంటే వాళ్ళు తినలేకపోతారు. దే మైట్ హ్యావ్ డైజెషన్ ఇష్యూస్, దే మైట్ హ్యావ్ వామిటింగ్స్, దే మైట్ హ్యావ్ డయేరియా. కొంచెం తిన్నా మాకు ఎక్కువైపోయింది, మాకు టేస్ట్ నచ్చలేదు, మాకు ఇది పడట్లేదు, మాకు వీఆర్ ఫీలింగ్ ఇట్లా బ్లోటింగ్ సెన్సేషన్, మాకు ఆయాసంగా ఫీల్ అవుతున్నాము, వీఆర్ నాట్ లైకింగ్ ఇట్ అనేది. సో వెన్ ఇట్ కమ్స్ టు మిల్లెట్స్ ఆర్ సూపర్ ఫుడ్స్. కానీ అలవాటు లేని వాళ్ళు సడన్గా తీసుకుంటే వాళ్ళకి అది నచ్చదు. సో యూ కెన్ మేక్ మిల్లెట్ రెసిపీస్ ఇంటూ అ మచ్ మోర్ టేస్టియర్ అండ్ హెల్దియర్ ఫామ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను చెప్పాను రాగి మంచిది అనేసి. సో మంచిది అన్నప్పుడు అది కరెక్ట్ క్వాంటిటీస్, కరెక్ట్ పోర్షన్ సైజ్లో తీసుకోవాలి. అది కూడా అందరికీ సూటబుల్ అని నేను మళ్ళీ చెప్పాను. సమ్ పీపుల్ మైట్ బి అలర్జిక్ టు రాగి కదా. కొంతమందికి ఫుడ్ అలర్జీస్ ఉన్న వాళ్ళు తీసుకోవద్దు. అండ్ వాళ్ళ ఏజ్, వాళ్ళ హైట్, వాళ్ళ వెయిట్, వాళ్ళ జెనెటిక్స్, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ అంటే మెడికల్ బ్యాక్గ్రౌండ్, వాళ్ళకున్న మెడికల్ హెల్త్ ఇష్యూస్ ఇవన్నీ కన్సిడర్ చేసి వాళ్ళకి మిల్లెట్ సూటబుల్లా కాదా అనేది ఒక డైటీషియన్ ఆర్ న్యూట్రిషనిస్ట్ మాత్రమే చెప్పగలుగుతారు. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు డయాబెటీస్ ఉంది ఒకరికి, type 2 డయాబెటీస్, అండ్ ద లేడీస్ అరౌండ్ 45 year old. అండ్ ఇప్పుడు ఆ షుగర్ లెవెల్స్ కంట్రోల్ చేయడానికి డెఫినెట్లీ ఐ విల్ ఇంక్లూడ్ మిల్లెట్స్ ఇన్ హర్ డైట్. ఇప్పుడు వైట్ రైస్ కాకుండా బ్రౌన్ రైస్ తీసుకోండి. వైట్ రైసే మాకు కావాలి, మాకు బ్రౌన్ రైస్ వద్దు, మాకు మిల్లెట్స్ వద్దు, మాకు నచ్చదు అన్నప్పుడు ఐ విల్ మోడిఫై ద క్వాంటిటీస్ అనమాట. లైక్ రైస్ తక్కువ తీసుకొని వెజిటేబుల్స్ ఎక్కువగా తీసుకోవడము, దాల్ ఎక్కువగా తీసుకోవడం అలా. ఇప్పుడు coming back to millets can be converted into tasty and healthier form. చాలా మంది ఏమంటారు, healthy food cannot be tasty, millets are not tasty, మాకు ఆ కలర్ నచ్చదు, చూడగానే మాకు ఆ అపియరెన్స్ నచ్చదు, సో వీ డోంట్ వాంట్ టు ఈట్, అది అసలు టేస్టీయే లేదు, మాకు రెగ్యులర్ ఫుడ్డే మాకు అలవాటు ఉంది అంటారు. బట్ కొన్ని ఐటమ్స్ వీ కెన్ యాక్చువల్లీ ఇంక్లూడ్ ఇట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రాగి చాలా మంచిది అన్నాను కాల్షియం లెవెల్స్లో. యూ కెన్ హ్యావ్ అ నైస్ రాగి మిల్క్ షేక్ విత్ సమ్ డ్రై ఫ్రూట్స్, ఆర్ ఇన్విజిబుల్ ఫార్మ్స్ అంటే మనకు కనిపించని ఫార్మ్స్లో కూడా వీ కెన్ యూజ్ ఇట్. ఫర్ ఎగ్జాంపుల్ మన చపాతీస్ అందరూ తింటారు. సో జస్ట్ వీట్ ఫ్లార్ కాకుండా కొంచెం రాగి ఫ్లార్ యాడ్ చేయండి, లేదా సమ్ మిల్లెట్ ఫ్లార్ అందులో యాడ్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ మనం బ్రెడ్ తీసుకుంటాం డైలీ, వైట్ బ్రెడ్ కాకుండా, వైట్ ఇస్ అగైన్ మైదా అండ్ ఇట్ హస్ గాట్ షుగర్స్. Instead of that, try with a millet bread or a multi-grain bread. So small changes will actually lead to big results and which are healthier results.
సో మిల్లెట్స్ అనేవి మంచివి బట్ అధికంగా తీసుకోవద్దు ఇన్ ద రైట్ పోర్షన్ సైజెస్. అది కూడా ఇఫ్ యు ఆర్ కంఫర్టబుల్ విత్ మిల్లెట్స్ ఓన్లీ టేక్ ఇట్. ఫోర్స్ఫుల్గా ఇష్టం లేనిది మనం ఫోర్స్ఫుల్లీ ఇఫ్ వి ఈట్ ఏమవుతుందంటే మన బాడీ సరిగా అబ్జార్ప్షన్ చేసుకోలేకపోతుంది. ద అబ్జార్ప్షన్ అండ్ డైజెస్టిబిలిటీ ఇష్యూస్ స్టార్ట్ అవుతాయి. సో అందరికీ మిల్లెట్స్ పడదు. మిల్లెట్స్ అలవాటు ఉన్న వాళ్ళు తింటే దేర్ బాడీ ఈజ్ డిజైన్డ్ దట్ వే. అంటే ఆ బాడీ ప్యాటర్న్ అది అట్లా రిజిస్టర్ చేసుకుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎవరికి ఒక నా దగ్గర డైటీషియన్ అని ఒక డైట్ ప్లాన్కే వస్తారు. ఇన్ని ఇయర్స్ ఆర్ ఇన్ని మంత్స్ నుంచి ఒక డిఫరెంట్ డైట్స్ ప్లాన్లో ఉన్నారు. ఇప్పుడు సడన్గా నేను ఇచ్చే కొత్త డైట్ వాళ్ళ బాడీ సిస్టమ్కి అలవాటు అవ్వాలి అంటే కూడా ఇట్ విల్ టేక్ 3 to 4 days టైం. అంత ఈజీగా చేంజ్ అవ్వదు. ద బాడీ విల్ ల్యాండ్ అప్ ఇన్ టు కన్ఫ్యూజన్. సో సేమ్ థింగ్ విత్ మిల్లెట్స్. మనం ఎనీ న్యూ ప్రోడక్ట్ మనము we are trying to ingest inside our body annappudu we should be very careful with it. And manaku teliyadu kuda, are we allergic to it, are we intolerant to it, we don't know. Chaala mandi for example milk ki kuda they are intolerant, avunu palaki kuda, but teliyakunda they are taking loads and loads of milk and they are vomiting ante they are lactose intolerant. So first we should identify whether the person is comfortable with millets, are they allergic to any kind of food items, and how much quantity, portion size, serving size, all these also matter a lot. Okay. But if you ask me the nutritional significance of millets, it is excellent ane cheptanu nenu. Whether it is quinoa, foxtail millet, pearl millet, your ragi, jowar, bajra, they have excellent vitamins, excellent minerals and good quality protein. Fiber kuda undi. Anni B vitamins kuda manaku millets lo unnai.